ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుజేతును అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు ప్రతివాని ముఖం ఇది బాష్ప బిందువులను తుడిచివేస్తానని ఆయన వాక్యానుసారంగా సెలవిచ్చిన రీతిగా మరి సమయంలో వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపచేస్తానని, అదే సమయంలో విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అనగా మనిషి జీవితంలో అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల నుండి విడిపించి వారిని ఆదరిస్తాను, అదే సమయంలో విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. అనగా ప్రభువు పరిస్థితులను మారుస్తున్న విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. స్థితిగతులను మార్చిన విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎవరి జీవితంలో అయితే ఏ ఇబ్బందులతో, ఏ సమస్యలతో, ఏ చిక్కులతో, ఏ శోధనలతో, ఏ కుటుంబ విషయాలతో బాధపడుతూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో, దుఃఖపడుతూ ఉన్నారో, వేదన చెందుతూ ఉన్నారో, శోధనల పాలవుతూ ఉన్నారో, అపవాది చేత పీడించబడుతూ ఉన్నారో, వారందరి జీవితాల్లో ప్రభు వారి యొక్క స్థితిగతులను మారుస్తూ ఉన్నారు. పరిస్థితులను సరిచేసి, విచారాన్ని కొట్టివేసి, దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని కలుగజేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఈనాడు ఈ వాక్య వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆ రీతిగా ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి ప్రభు చెంతకు చేరి ప్రభు ఇచ్చే వాక్య వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా దేవాది దేవుడు అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎవరు దుఃఖకరమైన స్థితిలో ఉన్నారో, విచారంతో ఉన్నారో, వారి దుఃఖాన్ని తీసివేయండి, సంతోషాన్ని వారు కలుగు చేయండి, విచారాన్ని కొట్టివేయండి, ఆనందాన్ని కలుగు చేయండి. మీరు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజంతా నీ పిల్లలందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, అలాగే ప్రభా మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.